ఈరోజు సందేశం యొక్క అంశం యేసులా మనము కూడా ఇలా చేయాలి అని రాసుకోండి. యేసులా మనము కూడా ఇలా చేయాలి. ఏంటో మీకు ఒక్కొక్కటిగా నేను మీతో మాట్లాడతాను. 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. యేసులా మనము కూడా ఇలా చేయాలి. మూలవాక్యం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు, అదిగో మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాఠం ఏంటంటే గమనించాలి. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో, తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎలా జీవించాడో ఏమండి, మనము కూడా అలా జీవించాలని, ఆయనలా యేసులా మనం కూడా జీవించాలి. ఆయన సిలువ వేయబడ్డాడు, మనం కూడా సిలువ వేయబడాలి. ఆయన పాతి పెట్టబడ్డాడు, మనము పాతి పెట్టబడాలి. ఆయన ఏమండి లేపబడ్డాడు, మనము కూడా లేపబడాలి. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మనము కూడా ఆరోహణమై వెళ్ళాలి. ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు, మనం కూడా ఆయన్ని ఎదుర్కోవాలి ఆయనలాగా. తర్వాత మనము కూడా ఆయనతో వెళ్ళిపోయి 1000 ఏళ్ల పాలనలో ఆయనతో కూడా మనం ఏలాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆయన అడుగు జాడల్లో, యేసయ్య అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. అందుకని ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, అదిగో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. క్రీస్తు వలె మనం ఉండుటకు అన్ని విషయం, యేసయ్యలా మనం ఉండాలి. యేసయ్యలా మనం, ఆయన ఏం చేశాడో అది మనం చేయాలి. ఈరోజు ఆ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఏమంటే మొట్టమొదటి విషయం రాసుకోండి, యేసయ్యలా మనం పుట్టాలి. ఆమేన్. చెప్పండి అందరూ. యేసయ్యలా మనం పుట్టాలి. పుట్టుకు నుంచి వద్దాం, పుట్టుకు నుంచి మరణం దాకా వద్దాం, మరణం నుంచి ఆయన వెళ్ళిపోవటం, మరలా రావటం, అన్నీ మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. రాసుకుంటే నోట్స్ రాసుకోండి. నెంబర్ 1, యేసులా పుట్టాలి. నెంబర్ 2, యేసులా జీవించాలి. నెంబర్ 3, యేసులా సిలువేయబడాలి. యేసులా మనం సిలువేయబడాలి. యేసులా పాతి పెట్టబడాలి. మనము కూడా యేసులా పాతి పెట్టబడాలి. యేసులా మనము కూడా లేపబడాలి. యేసు ప్రభువులా మనం కూడా లేపబడాలి. తర్వాత యేసులా ఆరోహణమై వెళ్ళిపోవాలి. యేసులా మనము కూడా ఆరోహణమై వెళ్ళిపోవాలి. తర్వాత యేసులా
మనం ఆరోహణమై వెళ్ళి యేసయ్యతో పరిశుద్ధుల విందులో పాలు పొంది మరలా యేసుతో కలిసి భూమి మీద 1000 ఏళ్ళు పాలన చేయాలి. దేవునికి స్తోత్రం. అన్నీ యేసయ్యలాగానే. ఆమె అన్నీ యేసయ్యలాగానే. మొట్టమొదటి విషయం, యేసయ్యలా మనం పుట్టాలి. యేసయ్య అడుగు జాడల్లో మనం నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మతో పుట్టాడు. అలాగనే ప్రభు అంటాడు, మీరు కూడా పరిశుద్ధాత్మతో నాకులా పుట్టాలి అన్నాడు ఆయన. ఆమె చూడండి, ఎసార్నో ఎలా పుట్టాడంట? కన్యకకైనా, ఓ మరియా, నువ్వు పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకొనును. లూకాసు వార్త 1:31. లూకాసు వార్త 1:31 చదవండి ఒకరు. ధరించి కుమారుని కని ఆయనకు క్షమించండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. అలాగనే 34 వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఆయన కంటావు. ఆమేన్. ఆయన పుట్టుక ఎలాంటి పుట్టుక? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టుక. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య పుట్టుక ఒక అద్భుతం, యేసయ్య మరణం ఒక అద్భుతం. యేసయ్య లా ఈ లోకంలో మనం కూడా జీవించడం అనేది కూడా దేవుని సంకల్పంలో ఇది ఒక ప్రణాళిక, ఒక అద్భుతమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఒక చరిత్ర కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పుట్టుక, ఆయన మరణ పునరుద్ధానములు, ఆయన పుట్టుక, ఆయన మరణ, ఏమండి, ఆయన ఈ లోకంలో ఆయన వచ్చి ఆయన ఈ లోకంలోంచి ఆయన జీవించిన ప్రతి జీవితం ఒక అద్భుతం. అలాగనే మనం కూడా ఆయన వలె మనం ఈ లోకంలో జీవించి ఆయనలా మనం కూడా మారి ఆయన ఏం చేశాడో ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ప్రభు యొద్దకు చేర్చబట్టం దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన సంకల్పం అయి ఉన్నది. చూడండి, యోహాను సువార్త 3:5 యేసయ్య ఆత్మ ద్వారా పుట్టాడు. మనం కూడా ఆత్మ ద్వారా మనం పుట్టాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా పుట్టాలి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది మనము కూడా నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టాలి అని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. యేసయ్యలా మనం పుట్టాలి. యేసయ్య ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మతో పుట్టాడు. మనం ఎలా పుట్టాలి? మనము కూడా నీటి మూలంగాను పరిశుద్ధాత్మ మూలంగా మనం పుట్టాలి. ఈ లోకంలో నీళ్ళంటే బాప్తీసం ద్వారా పుట్టాలి. బాప్తీసం ద్వారా మనం దేవుళ్ళలో పుడుతున్నాం. అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం పుట్టాలి. దేవుని ఆత్మ అభిషేకం ద్వారా మనం ఈ లోకంలో పుట్టాలి. యేసయ్య పుట్టుక చాలా అద్భుతమైనది. అలాగనే దీని బిడ్డలారా, మనము కూడా అట్టి అనుభవం కలిగి ఉండాలన్నది ఆయన ఒక మాదిరిగా ఈ లోకంలో ఉంచి వెళ్ళి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మాదిరి చూపించి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభువు వారు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? నేను బాప్తిసం నీకు ఇవ్వటం ఏంటయ్యా అని యోహాను యేసు ప్రభుతో అంటే ఏం చెప్పారు యేసయ్య? నీతి యావత్తు ఇలా జరగాలి అంటే నాకులా మీరు కూడా ఇలా చేయాలి. ఆమేన్. శిష్యుల పాదాలు యేసయ్య కడుగుతున్నారు. మీరు మా పాదాలు మీరు కూడా ఇలా చేయాలి. ఆమేన్. మాదిరి ఉంచి వెళ్ళాడండి. మాదిరి ఉంచి వెళ్ళాడు. అలాగనే ఇప్పుడు ఏంటంటే మన మాదిరి, మన గురి ఎవరంటే యేసయ్యే. యేసయ్యలా మనం జీవించాలి. లోకంలో యేసయ్యలా పుట్టాలి. మొట్టమొదటి విషయం, యేసయ్యలా పుట్టాలి. ఆయన ఆత్మతో పుట్టి ఉన్నారు. మనము కూడా ఆత్మతో ఈ లోకంలో పుట్టాలి, జన్మించాలి. ఎంతమంది పుట్టారు? ఎంతమంది మరలా పుట్టారండి? హల్లెలూయా. తల్లి గర్భంలో ఒకసారి పుట్టారు. ఇప్పుడు ఎలా పుట్టాలి? దేవుల్లో
బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను పుట్టాలి. దేవునికి స్తోత్రం. 7 రకాల పుట్టుకలు ఉన్నాయి బైబిల్లో. ఆమెన్. మీకు 2 విషయాలు చెప్పాను, అదొక సబ్జెక్టు. ఆమెన్. అంతకుముందు రోజుల్లో మీతో మాట్లాడినట్టున్నాను. 7 రకాలుగా మనం దేవుల్లో మనం పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. వాటిలో మీకు నీటి మూలంగా పుట్టాలి, ఆత్మ మూలంగా మనం పుట్టాలని నేర్చుకున్నాం. రెండోది యేసయ్యలా మనం ఒకటి పుట్టాలని నేర్చుకున్నాం. రెండోది యేసయ్యలా మనం జీవించాలి ఈ లోకంలో. ఆమేన్. ఎవరిలా జీవించాలి? యేసయ్యలా మనం జీవించాలి. యేసయ్య ఎలా జీవించారు? గుడ్ ఫ్రైడే రోజు నేను మీతో మాట్లాడాను. యేసయ్య సిలువ మరణానికి ముందు ఎలా జీవించారండి చెప్పండి? తండ్రికి విధేయత కలిగి జీవించాడు. 2 తగ్గింపు కలిగి జీవించాడు. 3 ఆయన సంతోషపెడుతూ జీవించాడు. 4 తండ్రి చిత్తము చేయిచూ జీవించాడు. లేఖనములు నెరవేర్చుచూ జీవించాడు. తండ్రికి అప్పగించుకొని జీవించాడు. సిలువకు ముందు, సిలువ వేయబట్టడానికి ముందు ఆయన చేసిన కార్యాలయాన్ని. తర్వాత తండ్రి స్థానానికి తండ్రితో ఏకమైపోయి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్ర. ప్రియులారా గమనించండి, మనం కూడా యేసులా జీవించాలి. 2వ పాయింట్. ఒకటి, యేసులా మనం కూడా పుట్టాలి ఈ లోకంలో. యేసులా ఈ లోకంలో ఆయన జీవించినట్లుగా జీవించాలి. ఏమండి, మంచి ఎగ్జాంపుల్ మీరు ఇందాక వాక్యం చదివారు పేతురు పత్రికలో. ఆ వాక్యంలోకి వద్దాం ఒకసారి. 2వ అధ్యాయంలోకి రండి. ఆయన 2వ అధ్యాయము క్రీస్తు కూడా 22వ వచనం చదవండి. ఆయన పాపము చేయలేదు. అదిగో ఆయన జీవించిన జీవితంలో ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. అలా మనం కూడా జీవించుదుము గాక. యేసయ్యలా మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యలా మనం జీవించాలి. ఆయనలా మనం జీవించాలి. యేసయ్యలా మనం పుట్టాలి ఈ లోకంలో. యేసయ్యలా మనం జీవించాలి ఈ లోకంలో. అంతేకాదు, 3వదిగా యేసులా సిలువ వేయబడాలి. ఆమేన్. యేసులా మనం కూడా సిలువ వేయబడాలి. యేసయ్య సిలువ వేయబడ్డా? యేసయ్య సిలువ వేయబడ్డాడు కదండి. ఎలా సిలువ వేయబడ్డాడు? లేఖనముల ప్రకారం ఆయన ఏమండి సిలువ వేయబడి ఉన్నారు. ఆయన సిలువ వేయబడతారని భక్తులు ప్రవచించినట్లుగా ఆయన సిలువ వేయబడి ఉన్నారు. అలాగనే మనము కూడా సిలువ వేయబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2:20. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు భక్తుడు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనతో నేను కూడా సిలువ వేయబడ్డాను. ఆయన పుట్టాడు, ఆయనలో నేను పుట్టాను. ఆయన యేసయ్య అంటే జీవించినట్లుగా నేను జీవిస్తాను. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనలో మనం కూడా సిలువ వేయబడాలి. మనం అన్ని యేసులాగా మనం కూడా ఈ లోకంలో చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన అందుకనే మాదిరి ఉంచి వెళ్ళాడు. నాకులా మీరు పుట్టాలి, నాకులా మీరు జీవించాలి, నాకులా మీరు సిలువ వేయబడాలి. ఆమేన్. సిలువ వేయబడాలి. క్రీస్తుతో నేను సిలువ వేయబడిన, క్రీస్తుతో సిలువ వేయబడాను అంటున్నాడు భక్తుడు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారు తెలుసండి? శరీరమును దాని ఇచ్చలను దురాశలతో కూడా వారు సిలువ వేసి ఉన్నారు. గలతీ పత్రిక మనం చూస్తాం. ఆమేన్. ప్రతిదినం తన సిలువ ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి.
సిలువ సిలువ దేనికి సూచనగా ఉంది? సిలువ ఒకటి శ్రమల జీవితం, సిలువ మరణమునకు సూచన. ఆమేన్. ప్రియులారా గమనించండి, సిలువ వేయబడాలి. దేవుని సన్నిధిలో మనం కూడా సిలువ వేయబడాలి. రోమపత్రిక 6:6 కూడా సిలువ అనేది మరొక అర్థాన్ని మనకి ఇస్తుంది. సిలువ మరణం అనేది బాప్టిసానికి కూడా సూచనగా ఉంది. సిలువ ద్వారా మరణించడం అంటే మనం పాపం విషయంలో మరణించాలట. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూసారా, ప్రాచీన స్వభావము, పాప స్వభావము ఏమవుతుందంటండి? ఆయనతో కూడా సిలువ వేయబడాలి. స్తోత్ర. సిలువ వేయబడినప్పుడు అండి వారి ఇష్టాన్ని నెరవేర్చలేరు, యేసయ్య ఇష్టాన్ని నెరవేరుస్తారు. ఆమేన్. సిలువ వేయబడి చేతులు సిలువ వేయబడ్డాయి, కాళ్ళు సిలువ వేయబడ్డాయి. చేతులతో వేయబడితే ముట్టుకోవడానికి లేదు, ఇంకా కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడికి నడవటానికి లేదు. ఇంకా నువ్వు యేసయ్య ఇష్టాన్ని నెరవేరుస్తావు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అలాగ దేవునికి మనం అప్పగించుకోవాలి. అలా మన చేతులు మన కాళ్ళు దేవునికి అప్పగించుకొని మనం సిలువ వేయబడాలి, సిలువకు అప్పగించుకోవాలి. యేసయ్యకు, ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను, నా అవయవాల్లో మీరే జీవించండి అయ్యా. స్తోత్ర. మనం చేసిన ప్రతి పాపముకు ఆయన ప్రతి అవయములు ఆయన సిలువ వేయబడ్డాయి, ప్రతి అవయములు బాధ నొందాయి. ఆమేన్. మన కళ్ళతో చేసిన పాపము కొరకై ఆయన కళ్ళల్లో ముళ్ళు గుచ్చబడ్డాయి, తలలో ఇంచి కళ్ళల్లోకి ముళ్ళు కూర్చోబడ్డాయి. చేతులతో చేసిన పాపముకై శీలలు కూర్చోబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపముకై కాళ్ళల్లో మేకులు కూర్చోబడ్డాయి. గమనించండి, దేవుని యొక్క సన్నిధానములో మనం సిలువ వేయబడాలండి. యేసయ్యతో పాటు మనం కూడా సిలువ వేయబడాలి. యేసయ్యతో మనం కూడా సిలువ వేయబడాలి. సిలువ అన్నది ఇక్కడ మనం మరొక సందర్భంలో చూస్తున్నాం ఏమండి, పూర్తిగా పాపం విషయంలో మనం మరణించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుతో పాటు మనం పూర్తిగా సిలువ వేయబడాలి. అందుకనే భక్తుడు చెప్తుంటాడు, నేను క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది నేను కాదు. హల్లెలూయా. నేను కాదు, ఇంకా క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నా ప్రతి అణువణువులో యేసు జీవిస్తున్నాడు. నా చేతుల్లో, నా కాళ్ళల్లో, నా మాటల్లో, నా చూపుల్లో, నా ప్రవర్తనలో, నా యొక్క ప్రతి కదలికల్లో యేసయ్యే జీవిస్తున్నాడు. యేసయ్య జీవించాలి, యేసయ్యే మనలో జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యతో మనం సిలువ వేయబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడాలి, యేసుతో సిలువ వేయబడాలి, యేసులా సిలువ వేయబడాలి. అంతేకాదండి, యేసులా మనం కూడా పాతి పెట్టబడాలి. యేసయ్య పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఏమండి, యేసయ్య సమాధి చేయబడ్డాడు, మనం కూడా సమాధి చేయబడాలి, పాతి పెట్టబడాలి. రోమపత్రిక 6:4. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. ఆయనతో కూడా మనము పాతి పెట్టబడితిమి. హల్లెలూయా.
యేసుతో మనం పాతి పెట్టబడాలి, యేసులా మనం పాతి పెట్టబడాలి. ఆయన సమాధి చేయబడ్డాడు, మనం కూడా సమాధి చేయబడాలి. ఏ విషయంలో సమాధి చేయబడాలి చెప్పండి? ఏ విషయంలో మనం కూడా సమాధి చేయబడాలి? ఏసే సమాధి చేయబడ్డా? ఏసే సిలువ పడ్డా? ఏసే సమాధి చేయబడ్డా? మనం కూడా సమాధి చేయాలి. ఎలా సమాధి చేయబడాలంటే బైబిల్ చెప్తుందండి, బాప్తిసం ద్వారా మన పాపములన్నీ ఏం చేయబడుతున్నాయంట? సమాధి చేయబడి. బాప్తిసం అనగానే చావు, బాప్తిసం అనగానే చావు అండి, మరణం. చూడండి, మిమ్మల్ని బాప్తిసం ఇచ్చినప్పుడు ఇలా ముంచుతాము, ఇలా ముంచినప్పుడు మీరు ఏం చేయబడుతున్నారు? తర్వాత మళ్ళా పైకి ఇలా లేపినప్పుడు తిరిగి బ్రతుకుతున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యతో మనం ఏం చేయబడుతున్నాం? బాప్తిసం ద్వారా పాతి పెట్టబడుతున్నాం, సమాధి చేయబడుతున్నాం. మరలా పైకి లేపినప్పుడు యేసయ్యతో మరలా మనం తిరిగి బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి చేయబడాలి, పాప విషయంలో పూర్తిగా చనిపోవాలి. అందుకనే బైబిల్లో ఎఫెసీ పత్రిక 2:1 ఏమనుందండి? ఎఫెసీ 2:1 అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనం బ్రతికామంటాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయనలా మనం కూడా ఇప్పుడు ఏమండి సమాధి చేయబడి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమాధి చేయబడి, పాప విషయంలో మనం సమాధి చేయబడాలి. ఏమండి అది. తర్వాత యేసుప్రభువు సమాధి చేయబట్టమే కాదు, ఆయన లేపబడ్డారు. స్తోత్ర. అంటే సమాధి చేసి యేసుప్రభువుని సమాధిలో పెట్టండి, చుట్టూ కూడా ఏం చేశారట? ఆ రోజు గొలుసులతో బంధించేసి ఆ సైనికులు ఈటలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఎంత రెడీగా ఉన్నారండి. బయటకు వస్తానన్నాడు. ఎన్నో రోజు వస్తానన్నాడు? 3 రోజులు లెగుతానన్నాడు, వస్తానన్నాడు. రాని పొడిసి చంపేద్దాం మళ్ళా అని చెప్పేసి అని రెడీగా ఉన్నారండి. యేసుప్రభు సమాధిలోంచి బయటకు వస్తుంటే ఆ మహిమను, వెలుగును తట్టుకోలేక ఏమండి అక్కడికక్కడే చచ్చిన వారి వలె, చచ్చిన శవములాగా పడిపోయారట. ఆమేన్. అంతేకాదు, ఆ సమాధి చుట్టూ అండి, సమాధికి గొలుసులతో సమాధిని బంధించారు. ఏసయ్యనే గొలుసులు ఆపుతాయా? పెద్ద రాయి తీసుకొచ్చి పొర్లించారండి. అంటే రాళ్ళు ఆపుతాయా ఏసయ్యనే? ఆ పునరుద్ధాన శక్తి, ఆయన బలం ముందు ఏ శక్తి అయినా పనిచేస్తుందా? చెప్పరండి. సమాధి కుప్పలా కూలిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మహిమ ప్రభావములతో ఆయన సమాధిలోంచి బయటకు వస్తుంటే రాయి దానికంతట అదే తొలగిపోయింది. ఆ మహామహిమతో మహిమ దేహముతో ఆయన లోపలి నుంచి వస్తున్నాడు. మామూలు దేహం కాదు ఆయనది, ఇదివరకు ఉన్న దేహం కాదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఏ దేహం ఉంది? మహిమా దేహము, మహిమా శరీరం. ఆ శరీరంతో ఏది అడ్డు రాదు ఆయనకి. హల్లెలూయా. సడన్గానండి ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రత్యక్షమయ్యారు. ఇదివరకు డోర్ కొట్టి లోపలికి వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కనపడేసరికి అమ్మో భూతం వచ్చింది అనుకున్నారు వాళ్ళందరూ, శిష్యులందరూ. భయపడకండి, నేను మీ బోధకుణ్ణి ఆమేన్ అని యేసుప్రభువు వారు చెప్పారు. ప్రియులారా గమనించండి, ఆయన పునరుద్ధాన శక్తితో సమాధిని పూర్తిగా సమాధి చేసేసి ఏమండి మరణపు సంఖ్యలను, బంధకాలను ఆయన తెంచుకొని మరణాన్ని మృంగివేసి హల్లెలూయా పునరుద్ధాన శక్తితో ఆయన బయటకు వస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తి మనం కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మీరు ఇందాకలా 28 మత్తయి సువార్త 28 మీరు చదివారు కదా, ఒకసారి చూడండి. 28 మత్తయి సువార్త. చూడండి 3వ వచనం చదవండి. 2 నుంచి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఎంత అద్భుతమైనటువంటి కార్యము మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మృతుల్లో నుండి బయటికి వచ్చిన సందర్భం ఏమండి ఎంత అద్భుతమైనదో చూడండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా సమాధి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీళ్ళేమో ఇంకా సమాధిలో ఉన్నారేమో అని చూస్తానికి వెళ్ళారు. చూస్తే ఆయన అక్కడ ఉన్నాడా? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? చెప్పండి. ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? మృతుల్లో లేడు, సమాధుల్లో లేడు. అందరూ దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్నారు, అందరూ సమాధుల్లోనే ఉన్నారండి. ఏమంటే లెగుస్తారని ఒకళ్ళు లేవలే, కానీ ఆయన చెప్పినట్టే 3వ దినాన్ని లెగుస్తానని చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో సమాధులన్నీ మూతలు వేయబడ్డాయి, కానీ ప్రపంచంలో సమాధులన్నీ, కానీ ఒక్క సమాధి మాత్రమే ఓపెన్ చేసి ఉంది. అది ఎవరిది? హల్లెలూయా. యేసయ్య వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన పునరుద్ధానంలో లెగిస్తానండి. కొంతమంది అండి ఆయన లేచిన విషయాన్ని ఇంకా అందరూ తెలిసి అందరూ మారిపోతారేమోనని అందరూ మారిపోతే చెప్పొద్దు అన్నారు. ఏందంట? చెప్పొద్దు. మళ్ళీ అందరూ మారిపోతారని, దేశమంతా మారిపోతారని చెప్పొద్దన్న ఆగిందా సువార్త? ఏమండి, దేశ దేశాలు పాకిపోయింది. హల్లెలూయా. యేసయ్య లేచాడు, చనిపోయి తిరిగి లేచాడని విషయం ప్రపంచ దేశాలని పాకలేదా? ఎక్కడో మూలన బెత్లెహేము, యెరూషలేము ఏదో మూలన ఉండేదండి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ యేసయ్య పాకిపోలేదా? స్తోత్రం. ఎంత యేసయ్య సువార్త దాచాలన్నా దాయబడదండి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, పునరుద్ధాన బలముతో ఆయన సమాధిని జయించి, మృత్యువుని జయించి, మరణపు ముళ్ళును విరిచి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క సువార్తలు ఒక్కొక్కలాగా ఇవ్వబడిందండి. యేసు ప్రభువు గురించిన ఆ సందర్భం చాలా అద్భుతంగా వివరించబడుతూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క సందర్భంలో. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయము, అలానే మార్కు సువార్త, లూకా సువార్త, ఈ యొక్క సువార్తలో మీరు చదివితే ఆయన లేపబడినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన లేపబడ్డాడు. 1, యేసులా మనం పుట్టాలి. 2, యేసులా మనం జీవించాలి. 3, యేసులా సిలువేయబడాలి. మనం 4, యేసులా సమాధి చేయబడాలి. యేసులా లేపబడాలి. స్తోత్రం. యేసులా మనం లేపబడాలి. హల్లెలూయా. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే అంటాడు అక్కడ. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అదనమాట. మనము క్రీస్తుతో లేపబడిన వారమైతే, ఏమంటే మనందరం లేపబడాలి. యేసయ్య లేపబడ్డారా? సమాధిలోంచి లేచారని నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళే చేతులు ఎత్తండి ఒకసారి. యేసయ్య సమాధిలోంచి తిరిగి లేచాడని నమ్ముతున్నారండి? అలాగునే మనం కూడా లేపబడతామండి. హల్లెలూయా. మనం కూడా ప్రభునందుండి చనిపోయిన వాళ్ళు కూడా లేపబడతారు అనడానికి ఆధారం ఏంటి? యేసయ్య లేపబడటమే. ఆమేన్. అర్థమైందా? యేసుప్రభువారు సమాధిలోంచి లేపబడకపోతే ఆయన నమ్మిన వారు కూడా లేవరు అని అర్థం. యేసయ్య సమాధిలోంచి లేపబడ్డాడు కనుక, అలాగనే యేసు ప్రభువులో ఉండి చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడతారు అని, అలాగనే ప్రభు వచ్చినప్పుడు మనం కూడా లేపబడతామని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన లేపబడకపోతే ఆయన ఎందుకు చనిపోయిన వాళ్ళు కూడా లేపబడరు అని అర్థం. ఆయన లేపబడ్డాడు కనుక ఆయన యందు నిద్రించిన ప్రతి వారు తిరిగి మొదట లెగుస్తారు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక.
అందుకనే కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడింది, లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల నిమిత్తమై మృతి చెందెను అంటాడు. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం ఆయన లేపబడెను. దేవునికి స్తోత్రం. లేఖనముల ప్రకారము ఆయన మన పాప మృతి పొందినంటే సిలువ వేయబడి మృతి పొందిన అర్థం. సిలువ వేయబడి మృతి. 2, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడి పాతి పెట్టబడ్డాడు అని అర్థం. లేఖనముల ప్రకారం ఆయన మూడో దినమున ఎన్నో దినమున 3 దినములైన తర్వాత అని ఒక చోట ఉంటుంది, 3 దినములు 3వ దినమున అని ఒక చోట ఉంటుంది, 3 రాత్రింబగళ్ళు యోన చేప కడుపులో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు ఉండునని మరొక చోట ఉంటుంది. అంటే 3 రోజుల తర్వాత 4 రోజులు లేవలే యేసయ్య, 3వ రోజే లేచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్నో రోజులు లేచింది? 3వ రోజే. 3 రోజుల తర్వాత కాదు, 4వ రోజు కాదు, 3వ రోజే. 3వ రోజు లేచాడు ఆయన. శుక్రవారం చనిపోయారు, శనివారం 3వ రోజు ఏది? ఆదివారం తెల్లారుజామున. ప్రైజ్ ది లార్డ్. 3వ దినమున అదనమాట. కొంతమంది బుధవారం చనిపోయాడు అని, కొంతమంది గురువారం నుంచి లెక్కెడుతున్నారు. గురువారం, శుక్రవారం, కొంతమంది శుక్రవారం కాదు, మళ్ళీ రకరకాలుగా లెక్కేస్తారు. 3 రాత్రింబగళ్ళు అన్నాడు కాబట్టి 3 పగలు రావాలి, 3 రాత్రులు రావాలి. అంత రాంగే. ఆమేన్ చెప్పండి. ఆ సందర్భం అలా రాయబడ్డా మళ్ళీ కిందకు వచ్చేసరికి వేరేగా రాయబడి ఉంది. 3వ దినమున ఒక్కొక్క సువార్తల్లో ఒకలాగా రాయబడి ఉంది. యూదులు ఆనాటి యూదులు 3వ దినమున అన్నది 3 దినముల తర్వాత అని కూడా మాట్లాడారు ఆ క్యాలెండర్ ప్రకారం. ఆమేన్. కాబట్టి దేని పెట్టారా 3 రోజుల తర్వాత కాదు, 3వ దినమునే అని మనం గుర్తించాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించు, 3వ దినమున ఆయన లేపబడ్డాడు. అలాగనే క్రీస్తు లేపబడినట్లుగా సంఘ బిడ్డలమైన మనము కూడా లేపబడాలి. క్రీస్తు మీరు లేపబడిన వారైతే ఏం చేయాలంటే మనం పైనున్న వాటినే వెతకాలి. ఏం వెతకాలమ్మా? పైనున్న వాటిని వెతకాలి. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. ఈ లోకం కొరకు మనం ప్రాకులాడటం కాదు, పరలోకం కొరకు మనం ప్రాకులాడుతూ దాని కొరకు అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను 2 మాటలు. అపోస్తుల కార్యం 1:9. యేసు లేపబడటమే కాదు, ఆయన అందరికీ కనిపించి ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు. యేసు అందరికీ కనిపించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అలాగనే మనం కూడా యేసుతో పాటు ఆరోహణం అవ్వాలి. యేసయ్యలా ఆరోహణం అవ్వాలి. చదవమ్మా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అది ఆయన మేఘాల మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేఘాల మీద వెళ్ళినాడు, మళ్ళీ ఎలా వస్తాడు? మళ్ళీ మేఘాల మీదే వస్తాడు. మరి మనమేమవుతాం? మనం కూడా మేఘాల మీదే పోతామంట. చూడండి, తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం కూడా మేఘాల మీదే వెళ్తామట. మన కోసం కూడా మేఘం రాబోతుంది. 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మేఘాల మీద ఆయన్ని ప్రభువుని మనం ఎదుర్కొంటామండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎదుర్కొంటామో తెలుసా? క్రీస్తు లేపబడిన వారమై పైనున్న వాటిని మనం వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభుని మనం ఎదుర్కొంటాం. అంటే మనం కూడా ఆరోహణమై వెళ్ళిపోతామని అర్థం. దేవునికి స్తోత్రం. యేసులా మనం కూడా ఆరోహణం అవ్వాలి. అంటే ఎత్తబడే సంఘంగా, సిద్ధపడిన సంఘంగా మనం ఉండాలి. ఆమేన్. అదే జయించిన సంఘంగా ఈ లోకంలో ఉండాలి. ఆమేన్. జయించిన సంఘము, మగ శిశువు జయించిన సంఘంగా ఈ లోకంలో ఉండాలి. వారే పరలోక రాజ్య విందులో ఉంటారు. ఏ విందులో?
పరలోక రాజ్యంలో విందు. 7 ఏండ్లు విందవు. ఎవరికి విందు? పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకి శ్రమరా. పైనేమో 7 ఏండ్లు విందైతే దేవుని బిడ్డలమైన మనకు, కింద విడవబడిన వాళ్ళకి 7 ఏండ్లు శ్రమలు జరుగుతూ ఉంటాయి. విడవబడిన వారికండి. ఆమేన్. విందు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యం ఏంటంటే యేసయ్యతో కలిసి మళ్ళా భూమి మీద రెండవ రాకడ అంటారు. అసలైన రాకడ, రెండవ రాకడ, అది బహిరంగ రాకడ, అంటే భూమి మీద అడుగు పెట్టే రాకడ. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఇప్పుడు త్వరగా పోతున్నారు. దీన్ని ఈ రాకడని ఏమంటారంటే రెండవ రాకడ అనకూడదు, దీన్ని రహస్య రాకడ. దేవునికి స్తోత్రం. మధ్యాకాశానికి వచ్చేదే. ద్వారం ఉంటుందండి, నాకు ద్వారం దగ్గరకు వచ్చి నిలబడతాడు, రండి నా ప్రజలారా అంటాడు. దూతలు బోర్లు పెట్టి ఊతారు. సిద్ధపడిన వాళ్ళకి మాత్రమే బోర శబ్దం వినబడిద్ది, ఎత్తపడతారు. కానీ ఆయన భూమి మీదకి ఇప్పుడు రాడు. భూమి మీద అడుగు పెట్టే ఒక దినం ఉంది. ఎవరి కోసం వస్తాడంటే యూదుల కోసం వస్తాడు. ఎక్కడ? యెహోషాపాతు లోయ అనేటువంటి ఏమండి ఆ యొక్క యెరూషలేములో ఆయన అడుగు పెడతాడు, ఆయన పాదం మోపుతాడు. అప్పుడు ఆయనతో కలిసి మనం వస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చి ఆయన జయించేస్తాడు. 1000 ఏండ్ల పాలన భూమి మీద జరుగుతుంది. యేసయ్యతో పాటు యేసయ్యలా మనం కూడా 1000 ఏళ్ల పాలనలో మనము కూడా ఉందముగాక. హల్లెలూయా. యేసులా తిరిగి ఆయనతో 1000 ఏండ్ల పాలనలో ఆయనతో ఏలాలి. 7 విషయాలు మీతో మాట్లాడాను. యేసయ్యలా మనం పుట్టాలి. 2, యేసయ్యలా జీవించాలి. 3, యేసయ్యలా సిలువ వేయబడాలి. యేసయ్యలా పాతి పెట్టబడాలి. యేసయ్యలా లేపబడాలి. తర్వాత యేసయ్యలా ఆరోహణమై వెళ్ళాలి మనం కూడా ప్రభు దగ్గరికి. అలాగనే యేసయ్యలా తిరిగి భూమి మీదకి మనము ఆయనతో వచ్చి 1000 ఏండ్లు పాలన మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు కృప మనకి కావాలంటే జయించిన సంఘంగా, సిద్ధపడిన బిడ్డలంగా ఉంటే ప్రభు మనల్ని తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. పైన వాటి మీదే మనసు పెట్టుకొని, పరలోక రాజ్యం మీదే మనసు పెట్టుకొని ఈ లోకంలో మనం సిద్ధపడుతూ ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు స్తోత్రం తండ్రి, వందనాలు.